వీరేంద్ర గౌడ్ గారితో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్, కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకారంలో ఎలా ఉండబోతోంది బీజేపీ? అంటే ఈసారి కంపల్సరీ గెలుస్తుంది అని 100% నమ్మకంతో ఉన్నారా? తప్పకుండా. అంటే ఇప్పుడు ఇప్పుడు కిషన్ రెడ్డి అన్న గారు ఒక అనుభవజ్ఞులు, ఇంతకుముందు 2 సార్లు అధ్యక్షునిగా చేశారు. కాబట్టి వారు పార్టీని మరొకసారి ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తారు. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నమ్మకం ఉంది. అంటే 4 నెలలు ఎలక్షన్స్ ఉండగా, అదే 4 నెలలు అయ్యింది, అలా ఉండగా ఎందుకు ఇప్పుడు మార్చారంటారు కొత్త అధ్యక్షుడిని? ఏ కారణం చేత మార్పు వచ్చింది? అది ఇంకా సెంట్రల్ పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇంకా దావిట్లా మాకంత ఐడియా ఉండదమ్మా. ఓకే, నిన్న డబుల్ బెడ్రూమ్ దగ్గర జరిగిన గొడవ గురించి ఏమంటారు? అంటే కాంగ్రెస్ వాళ్ళని అలో చేశారు, అదే కిషన్ రెడ్డి గారిని అభ్యంతరం తెలిపారు. అంటే వాళ్ళు ఏమైనా మమైకం అయ్యారు అని అనిపిస్తోందా? 100% కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మమైకమైందనే సంగతి ఇది జగమెరిగిన సత్యం. ఇది దాంట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళు ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కాకపోతే 100% ఇది అప్రజాస్వామ్యం నిన్న చేసినటువంటి పద్ధతి కానీ కార్యక్రమం కానీ. కాబట్టి ఈ ప్రభుత్వానికి టైం దగ్గరకు వచ్చింది. ఇంకో 6 నెలల్లో మీరు చూస్తారు ప్రభుత్వం కూడా మారబోతుంది. కొత్త నాయకత్వంలో ఎలాంటి ప్రణాళికలు తీసుకోబోతోందంటారు బీజేపీ? అంటే ఈరోజే వారు చార్జ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంక మనకు తెలుస్తుంది ఇంకో ముందు.